బ్యాటింగ్లో మంచి స్కోర్ సాధించిన టీమిండియా మహిళల జట్టు బౌలింగ్లో అంతకు మించి మంచి ఆటతీరుతో మంచి బౌలింగ్తో ఇంగ్లాండ్ను తక్కువ స్కోర్కే ఆలౌట్ చేసింది. ఇంగ్లాండ్ను ఫస్ట్ ఇన్నింగ్స్లో 59.1 ఓవర్లకు 170 పరుగులకు ఆలౌట్ చేసింది టీమిండియా ఉమెన్స్ టీం. టీమిండియా ఉమెన్స్ టీం ఫస్ట్ బ్యాటింగ్లో 285 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 115 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ సాధించింది భారత మహిళల జట్టు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఉమెన్స్ బౌలింగ్ రెచ్చిపోయింది. ముఖ్యంగా క్రాంతి గౌడ 5 వికెట్లతో సత్తా చాటింది. 17 ఓవర్లు బౌలింగ్ వేసి 37 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీస్తే సయాలి 2 వికెట్లు, స్నేహ్ రాణా 2 వికెట్లు తీసింది. దీప్తి శర్మ 1 వికెట్ సాధించింది. వన్డే వరల్డ్ కప్ T20 ఫార్మాట్లో అద్భుతమైన బౌలింగ్తో రాణిస్తున్న శ్రీచరణి మొదటి టెస్ట్ ఆడుతుండగా ఈ ఇన్నింగ్స్లో అయితే 1 వికెట్ కూడా తీయలేకపోయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఆమీ జోన్స్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ 52 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే సివర్ బ్రంట్ 44 పరుగులు చేసింది. ఓపెనర్ బౌషీర్ 23 పరుగులు. వీళ్ళను మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు కనీసం డబుల్ డిజిట్ స్కోర్లు కూడా చేయలేకపోయారు. టీమిండియా బౌలింగ్ ముందు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు పూర్తిగా వికెట్ల మీద వికెట్లు వరుసగా కోల్పోతూ తక్కువ స్కోర్కే ఆలౌట్ అయింది. 115 పరుగుల భారీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా మరోసారి కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో ఆకట్టుకుంటోంది. స్మృతి మందాన ఫస్ట్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధిస్తే సెకండ్ ఇన్నింగ్స్లోనూ 51 పరుగులతో క్రీజ్లో ఉంది. మరో ఓపెనర్ షఫాలి వర్మ 33 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరూ ఫస్ట్ వికెట్కు 20 ఓవర్లకే 88 పరుగుల భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించారు. ఆ టైంలో షఫాలి వర్మ అవుట్ అయినప్పటికీ యతికా భాటియా, స్మృతి మందాన మరో వికెట్ పడకుండా మంచి స్కోర్ చేస్తూ క్రీజ్లో నిల్చున్నారు.